నమస్తే ఫ్రెండ్స్. చక్కగా చదువుకున్నారు, ఉద్యోగం చేశారు, పిల్లల్ని సెటిల్ చేశారు, రిటైర్మెంట్ కూడా అయ్యారు. ఇంకా ఇంట్లోనే ఉండి పిల్లలపైన అధికారం చెలాయించే బదులు మన దేశానికి ఇప్పుడు అత్యంత అవసరం వాతావరణ కాలుష్యం నుంచి దేశాన్ని గొప్పగా మార్చడం. ఆ విషయంలో మీరు ముందుకు రండి. ఎక్కడో ఒక సుదూర ప్రాంతానికి వెళ్ళండి, ఇల్లు రెంట్కు తీసుకోండి, కొంచెం భూమి దగ్గరలో ఉండేట్టుగా చూసుకోండి, మీరు కూర్చొని పనిచేసేట్టుగా చూసుకోండి. ఎక్కువ శారీరక శ్రమ లేకుండా కొంచెం డబ్బు పెట్టి విత్తనాలు తీసుకోండి, నర్సరీ బ్యాగ్స్ తెప్పించుకోండి, కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు, మీకు నచ్చిన చెట్లు పెంచండి, వాటిని చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వండి. అలా ఇవ్వడం, ఇంటింటికి తిరగడం ఇష్టం లేదంటే గుడికిలో పెట్టండి, గ్రామంలో ఉన్న గుడిలో పెట్టండి, షాప్స్ దగ్గర పెట్టండి, గ్రామ పంచాయతీ దగ్గర పెట్టండి, స్కూల్లో పిల్లలకు పంచండి. ఇలా 1-2 సంవత్సరాలు చేయండి ఫ్రెండ్స్. మీకున్న అన్ని రోగాలు మటుమాయం అయిపోతాయి. భూమితో పనిచేస్తారు కాబట్టి భూదేవి అంత ఓపిక, చందమామ లాంటి అందం మీ సొంతం అవుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్, నిజం కాదా? ఒకప్పుడు మన పూర్వకాలపు అమ్మమ్మ నానమ్మలు ఏ మెడిటేషను, యోగా, డైట్, మార్నింగ్ వాక్స్, ఫిట్నెస్లు ఏమీ చేయలేదు. వాళ్ళు ఒకటే చేశారు, ఇంటి బాధ్యత తీసుకున్నారు, పిల్లల్ని పెంచారు. ఇంటి వెనక పెరట్లో అన్ని కూరగాయలు, పళ్ళు పండించుకునే వాళ్ళు. అందరికీ ఎంతో ఆనందంగా ప్రేమతో పెట్టి గంపెడు సంసారాన్ని ప్రేమతో మోసేవారు. అందుకే ప్రకృతి అన్నిటికీ ఒకటే మందు. ఏ రోగానికైనా ఒకటే మందు ప్రకృతిలో జీవనం. కాళ్ళ నొప్పులు, నడునొప్పి, తలనొప్పులు, ఏ నొప్పులున్నా, ఐరన్ లోపాలు, డెఫిషియన్సీలు, కాల్షియాలు ఏమున్నా వాటన్నిటికీ ఒకటే ఒక మెడిసిన్ ప్రకృతిలో మమేకము. 60 ఏళ్ల వాళ్ళు మెట్టు ఎక్కలేరు, వీరికి ఒకటే ఒక ఆప్షన్. గ్రామాల్లో వెళ్ళండి, ఒక చిన్న రూమ్ తీసుకోండి, అక్కడే ఉండండి, ప్రశాంతంగా ఉండండి, మట్టిలో పనిచేయండి, గాలితో పనిచేయండి, నీటితో పనిచేయండి, అన్నిటితోని ప్రకృతితోని పని చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. మీ వంతు మీరు సేవ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఎప్పటికైనా మనకు మిగిలేది ఏమీ లేదు. ఇక్కడే పుట్టిన శరీరము, ఇక్కడే వచ్చిన ఆస్తి, ఇక్కడే వచ్చిన డబ్బును ఇక్కడే వదిలేసి వెళ్ళేది ఉంది ఫ్రెండ్స్. మీరు ఒక్కరే వెళ్ళలేకపోతే 2-3 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళండి. మన కుటుంబం ఎక్కడా పోదు. వాళ్ళు చక్కగా, సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. జీవితాంతం వాళ్ళకి సేవ చేయడానికే మనము పుట్టలేదు ఫ్రెండ్స్. మనం అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన వ్యక్తిత్వాన్ని మనం పెంచుకోవాలి, మనకి నచ్చిన పని మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏమంటారు? తప్పకుండా మనం అందరం అనుకుంటే ఇది సాధించగలుగుతాము. వాతావరణ కాలుష్యాన్ని మనం బాగు చేస్తే గాలి బాగవుతుంది, నీరు బాగవుతుంది, ప్రకృతి బాగవుతుంది, అప్పుడు దేశమే బాగవుతుంది. దీన్ని అన్నిటికీ మనమే ముందుకు రావాలి ఫ్రెండ్స్. ఏమంటారు?